దేవునికి మహిమ కలుగును గాక. అలానే అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు ఎత్తి దేవునికి ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సంతటితో నీవు ఆరాధన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ శరీరంలో, నీ దేహంలో ఏ బలహీనత ఉన్నా ఆరాధన చేసేటప్పుడు అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నువ్వు నమ్మి ఆరాధన చేస్తే. కాబట్టి అటు ఇటు చూడవద్దు, సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి, సమస్తము మర్చిపోండి. దేవుని వైపు ప్రాణాత్మ దేహం సజీవ యాగముగా సమర్పించుకొని ఆరాధన చేద్దాం. మనతో మరి దేవుని బిడ్డలు కీర్తన సంకీర్తన ఇద్దరు వచ్చి ఆరాధన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని హృదయమంతటితో ప్రభువుకు కొద్ది నిమిషాలు ఆరాధించేద్దాం. ప్రతి ఒక్క పాపమును శాపమును తొలగించుట కొరకు భూమి మీదకి వచ్చిన త్రియేక దేవునికి మనస్ఫూర్తిగా కొద్ది నిమిషాలు ఆరాధించేద్దాం. అనాలోచన ఎవరుండుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, మా జీవితంలో మీరు మాత్రమే చేయగలరయ్యా, మీరు మాత్రమే జరిగించగలరు ప్రభువా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు ఆశ్చర్య కార్యములు, అవునయ్యా, అంతులేని కార్యములు. శక్తికి మించి ప్రభుని స్తుతిద్దామా? దగ్గరగా చప్పట్లు కొడుతూ ఆత్మతో సత్యంతో కొద్ది నిమిషాలు. గడిచిన కాలం అంతా కాపాడారయ్యా, మాకున్న దిక్కు నీవేనయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని, అవునయ్యా, దూదియ కార్యంగల్, ఘనமான కార్యంగల్, ఆశ్చర్య కార్యంగల్, మేన్మయాన కార్యంగల్. నీవు మాత్రమే చేయ, ఈ మాట అందరం చెప్దామా? నీవు మాత్రమే, చెప్పాలి చెప్పాలి. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రం, మరొకసారి, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు.
మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. లేదయ్యా, మీరే తండ్రి విడిపించగల దైవం. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చెప్పాలి చెప్పాలి నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఎండిన ఎముకలకు నిండైన చర్మము కప్పి జీవాత్మతో నింపిన నా యేసయ్యా. ఎండిన ఎముకలకు నిండైన చర్మము కప్పి జీవాత్మతో నింపిన నా యేసయ్యా. లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా నిలబెట్టిన దైవం నీవే యేసయ్యా. లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా నిలబెట్టిన దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే అవునయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చేయగలవయ్యా, చేయగలవయ్యా. విశ్వాసంతో ఈ మాట పలుకుతూ చేయగలవయ్యా యేసయ్యా, చేయగలవో అవునయ్యా, చేయగలవయ్యా
సంపద మీరే తండ్రి. మారిపోని మమతల మహనీయుడు అయ్యా నీవు. నీలా మా జీవితంలో కార్యాలు చేయవారు ఎవరున్నారు? మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు? మా కొరకు తగ్గించుకున్న వారు ఎవరున్నారు? సర్వలోకానికి అధిపతివి మా కొరకు పశువులు మాకు జన్మించావు. మాకు నువ్వు అట్టి విధేయత నేర్పించయ్యా. మీరు మాత్రమే చేయగలిగారయ్యా. సర్వ మానవాళి కోసం రక్తము కార్చిన విశేషమైన కార్యం నీవు మాత్రమే చేయగలవయ్యా. గలవయ్యా. అలానే ప్రార్థన ఉందాం. సేవకులు ప్రార్థనలోకి నడిపిస్తారు. చేతులు ఎత్తి ఆయన మాత్రమే చేయగలడు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవు. ఈరోజు నీ కుటుంబంలో, నీ పరిచర్యలో ఏదైనా చేయగలగాలి అంటే ఆయన మాత్రమే. సర్వమును మాట చేత ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాత్రమే. ఆయన నిన్ను నన్ను ఆయన మాట చేత సృష్టించలేదు. ఆయన సారూప్యములో ఈ నేలమట్టిని తీసుకొని తన స్వహస్తాలతో తయారు చేసి నీ నాసికారంధ్రంలోనికి, నా నాసికారంధ్రంలోనికి జీవింపజేస్తున్న జీవాధిపతి. నీవు మాత్రమే చేయగలవయ్యని నీవు చెప్పినప్పుడు ఆయన చేయగలడు. ఆయన చేయగలడు. ఆయన చేయగలడు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, నీ బిడ్డలు ఇరువురిని నిలవబెట్టుకొని ప్రభువా, నీ నామానికి మీరు నా తండ్రి మహిమ తెచ్చుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకమును కుమ్మరించినందుకు స్తోత్రాలు. ప్రతి బలహీనతలో నుంచి నన్ను మీరు బయటికి నడిపించినందుకు స్తోత్రాలు. నీ యొక్క ఆత్మ బలము చేత ప్రభువా మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్.